హే గాయ్స్, వెల్కమ్ టు భార్గవ్ బ్లాగ్స్. నేనైతే కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేశా కదా, ఖతార్లో నేను ఈవినింగ్ టైమ్స్ ఏం తింటాను అని. సో ఆ సిరీస్ లో ఇది సెకండ్ పార్ట్. నేనైతే ఇప్పుడు ఫలాఫిల్ తినడానికి అయితే వెళ్తా ఉన్నాను. సో ఫలాఫిల్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే ఇప్పుడు అల్కోర్లో ఉండే ఫలాఫిల్ అల్ కావి అనే రెస్టారెంట్కి అయితే వచ్చాం. వీళ్ళ మెనూ అయితే ఈ విధంగా ఉంది, చాలా సింపుల్గా విత్ కొన్ని ఐటమ్స్తో. మేము ఒకటి నార్మల్ ఫలాఫిల్ రాకెట్, ఇంకోటి ఫలాఫిల్ క్లబ్ తీసుకున్నాం. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఐటమ్ని ఫలాఫిల్ బాల్ అని అంటారు. దీని గురించి చెప్పాలంటే ఇది ఈజిప్షియన్లో పుట్టింది. మోస్ట్లీ దీన్ని మిడిల్ ఈస్ట్లో చూస్తుంటాం. మనం ఇప్పుడు ఫలాఫిల్ని ఏ విధంగా తయారు చేస్తారో ఇంకా లేట్ చేయకుండా చూద్దాం. ఫస్ట్ అయితే అతను రుమాలి రోటీని అయితే తీసుకున్నాడు, దానిపైన హమూస్ని కొంచెం వేశాడు. హమూస్ పూసిన తర్వాత 4 ఫలాఫిల్ బాల్స్ని అయితే తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ 4 ఫలాఫిల్ బాల్స్ని ఈ విధంగా క్రషింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా క్రషింగ్ చేసిన తర్వాత వాటిపైన సలాడ్ అయితే వేస్తున్నాడు. ఈ సలాడ్ని లెటూస్ అనే లీఫ్తో తయారు చేస్తారు. ఇది సేమ్ క్యాబేజ్ లాగా ఉంటుంది. కొంచెం మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, అసలు ఈ ఫలాఫిల్ అంటే ఏంటి, దీన్ని ఎలా తయారు చేస్తారు అని. ఈ ఫలాఫిల్ బాల్ను వచ్చేసి చిక్ పీస్తో తయారు చేస్తారు. ఈ ఫలాఫిల్ అనే ఐటమ్ మోస్ట్లీ మీకు మిడిల్ ఈస్ట్లోనే దొరుకుతుంది. సలాడ్ని వేసిన తర్వాత కొంచెం కార్న్ని ఇంకా కొంచెం క్యారెట్ పీసెస్ని అయితే వేశాడు. ఆ తర్వాత స్పైసీగా కావాలా అని అడిగాడు. నేనైతే అవును అని చెప్పాను. సో అందుకోసం అనేసి చిల్లీ పేస్ట్ని అయితే వేశాడు. ఇంకా మయోనైస్ని అయితే వేస్తా ఉన్నాడు. మయోనైస్ని అంతా వేసిన తర్వాత ఈ విధంగా మంచి క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే పెట్టాడు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ పైన ఈ విధంగా ఎగ్ ప్లాంట్ ఫ్రైని అయితే పెట్టాడు. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత ఈ విధంగా మంచిగా రోల్ అయితే చేశాడు. ఆ తర్వాత ఈ రోల్ని అయితే తీసుకొని పోయి శాండ్విచ్ మేకర్ కింద అయితే పెట్టాడు. శాండ్విచ్ మేకర్ కింద అటు ఇటు తిప్పిన తర్వాత వీటిని అయితే 4 పీసెస్గా అయితే కట్ చేశాడు. కట్ చేసినవన్నీ ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ బాక్స్లో అయితే వేశాడు. ఓవరాల్గా మన ఫలాఫిల్ క్లబ్ శాండ్విచ్ అయితే రెడీ. ఫుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇచ్చాడు. ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా ఇచ్చాడు. అంతేకాకుండా చిన్న బాక్స్లో మైనస్ కూడా ఇచ్చాడు. ఓవరాల్గా ఇది చూడటానికి అయితే ఈ విధంగా ఉంది. క్లబ్ ఫలాఫిల్ వచ్చి 15 ఖతరీ రియాల్ పడింది, అంటే మన ఇండియన్ కరెన్సీలో 345 రూపాయలు. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ మాత్రం వేరే లెవెల్, చాలా జ్యూసీగా చాలా బాగుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా సూపర్గా ఉన్నాయి. మీరు దీన్ని ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేసింటే కింద కమెంట్ చేయండి.